Hi everyone, welcome to 10th class students for English General Grammar. Today we are going to discuss the tense. Tense గురించి మనం ముందుగా నేర్చుకుందాం. ఈ tense is divided into three main groups. Tenseని three main groupsగా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ప్రజెంట్, సెకండ్ వన్ పాస్ట్, థర్డ్ వన్ ఫ్యూచర్. సో ఈ త్రీ మెయిన్ గ్రూప్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఈచ్ గ్రూప్ ఈజ్ అగైన్ సబ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. ఈ మెయిన్ గ్రూప్స్ని ఒక్కొక్క దాన్ని 4 గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. అంటే ఇండిఫినిట్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్గా మనం ప్రజెంట్ టెన్స్ని తీసుకుందాం. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఆల్ టుగెదర్ వీ హ్యావ్ 12 టెన్సెస్. ప్రజెంట్ టెన్స్ని దీనికి ప్రజెంట్ టెన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ప్రజెంట్ ఇండిఫినిట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా అలాగే పాస్ట్ ఇండిఫినిట్, ఫాస్ట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మనం నేర్చుకుందాం. ఇప్పుడు మొత్తం టెన్సెస్ ఏంటండి 12 టెన్సెస్గా నేర్చుకుంటాం. ఫస్ట్ మనం ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. హీ ఈట్స్, దే ప్లే, షీ రైట్. ఇక్కడ మనకి ఇవి చూడండి. ఈట్, ఏట్, ఈటెన్. ఇలా ఫస్ట్ V1 టైప్లో ఉన్నది మాత్రమే ప్రజెంట్ టెన్స్గా చెప్పుకుంటాం. రైట్, రోట్, రిటెన్. ప్రజెంట్ కంటిన్యూస్, జాగ్రత్తగా వినండి. ప్రజెంట్ టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఈటింగ్. ఇక్కడ ఈట్లో ఈటింగ్ అన్నాం. ఈట్ ప్లస్ ఇంగ్, ఈటింగ్ అంటే వెర్బ్కి ఇంగ్ ఫామ్ చేస్తే కంటిన్యూ టెన్స్ అవుతుంది. అదవుతుందండి. హీ ఈజ్ ఈటింగ్ అంటే ఏంటి? ఇక్కడ హెల్పింగ్ వేర్ కంపల్సరీగా ఉంటుంది. ఈట్ ప్లస్ ఇంగ్, ఈటింగ్. ఈట్ అనేది వెర్బ్, దానికి ఇంగ్ చేరితే ఈటింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. దే ఆర్ ప్లేయింగ్ సమ్ గేమ్ ఏదో ఒకటి చెప్పండి. దే ఆర్ ప్లేయింగ్. ఇక్కడ ప్లే ప్లస్ ఇంగ్. ప్లే అనేది వెర్బ్, ఇంగ్ అనేది కంటిన్యూస్ టెన్స్. రామా ఈజ్ ఈటింగ్, ఈట్ ప్లస్ ఇంగ్, ఈటింగ్. సో ఇది కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించేటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే హ్యాజ్, హ్యావ్ ఉపయోగిస్తాం. ఇప్పుడు థర్డ్ ఫామ్ ఈట్, ఏట్, ఈటెన్. ఇది V3 అవుతుంది. అంటే హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ప్లస్ V3 కనిపిస్తే దాన్ని ఏమంటాం? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అవ్వాలి, దాని పర్ఫెక్ట్ అవ్వాలి, కంటిన్యూస్ అవ్వాలి. షీ హ్యాజ్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్. హ్యాజ్ అంటే ఏం చెప్పుకుంటున్నాం అండి? పర్ఫెక్ట్ కదా. హ్యాజ్ బీన్. కంటిన్యూస్ అంటే ఈటింగ్. యూ హ్యావ్ బీన్ ఈటింగ్, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్, ఎక్సెట్రా. దీస్ ఆర్ ద ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి 4 టైప్స్ నేర్చుకున్నాం. అంటే ప్రజెంట్ టెన్స్ని క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో దిస్ ఈజ్ ద టెన్సెస్లో ప్రజెంట్ టెన్స్ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ గురించి నెక్స్ట్ వీడియో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ ఇట్.